ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, వీడియోని లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు వీడియోని లైక్ జేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం రోమన్ రీన్స్ అండ్ పాల్ హేమన్ గురించి. నిన్నటి వీడియోలో రోమన్ రీన్స్ అండ్ పాల్ హేమన్ సమ్మర్ స్లామ్ బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వచ్చిన ఫోటోనైతే షేర్ చేసినాను. అండ్ మన రోమన్ రీన్స్, పాల్ హేమన్ కలిసే ఉన్నారని కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చినాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ ఫోటోని డబ్ల్యూడబ్ల్యూఈ సైట్ నుండి రిమూవ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నిన్నటి సైట్‌లో అంటే నిన్నటి ఫోటో లిస్ట్‌లో 77 ఉండే అండ్ ఇప్పుడు 76 అయిపోయినాయి. అండ్ రోమన్ రీన్స్ అండ్ పాల్ హేమన్ నడుచుకుంటూ వస్తున్న ఫోటో ఈ సైట్‌లోనైతే లేదు. సో, మరి ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకని ఈ ఫోటోని రిమూవ్ చేసింది? అండ్ దీనిపైన ఎటువంటి క్లారిటీ అండ్ అప్డేట్ రూమర్ ఏమీ రావట్లేదు. సో, రూమర్ అండ్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, మరి మీకేమనిపిస్తుంది? రోమన్ రీన్స్ అండ్ పాల్ హేమన్ కలుస్తున్న ఫోటోని రిమూవ్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఈ కారణం ఏమై ఉంటదో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బన్నీ గురించి. సో, మన బ్యాడ్ బన్నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోనైతే మెన్షన్ చేసినారు. ఆ ఫోటో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ ఫోటోలో ఉంది ఇంకెవరో కాదు ది ట్రైబల్ చీఫ్, ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్. రోమన్ రీన్స్ అండ్ బ్యాడ్ బన్నీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని మన బ్యాడ్ బన్నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనైతే మెన్షన్ చేసినారు. అండ్ అంతేకాదు మన డామినిక్ మిస్టరీయో అండ్ లీ మోర్గన్ ఇద్దరు కిస్ పెట్టుకున్న ఫోటోను కూడా బ్యాడ్ బన్నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనైతే మెన్షన్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బ్రాన్ స్ట్రోమన్ గురించి. సో, మన బ్రాన్ స్ట్రోమన్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక పవర్‌ఫుల్ సూపర్ స్టార్. ఒక జయంట్ సూపర్ స్టార్. అలాంటి సూపర్ స్టార్‌కి ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ స్టోరీ లైన్ అయితే లేదు డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ చాలా ఫన్నీగా కనిపిస్తున్నారు. అండ్ రీసెంట్‌గా మన బ్రాన్ స్ట్రోమన్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మన విన్స్ మెక్‌మ్యాన్ ఉన్నప్పుడు బ్రాన్ స్ట్రోమన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండే. బట్ అదే ట్రిపుల్ హెచ్ అంటే క్రియేటివ్ కంట్రోల్‌లో వచ్చినప్పుడు సో, మన బ్రాన్ స్ట్రోమన్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని జెప్పాలి. సో, చాలా పవర్‌ఫుల్‌గా ఉండే బ్రాన్ స్ట్రోమన్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు చూసుకుంటే సో, అంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తలేదు. అండ్ స్టోరీ లైన్ గూడా బ్రాన్ స్ట్రోమన్‌ది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో రియా రిప్లీ అయితే వస్తుంది. సో, రేపటి రాని స్టార్ట్ చేసేదే రియా రిప్లీ. సో, ఏదైనా సెగ్మెంట్ ఉండవచ్చు లేదంటే బ్రాల్ అయినా జరగవచ్చు రియా రిప్లీ అండ్ లీ మోర్గన్ మధ్య. అండ్ అంతేకాకుండా బ్యాషన్ బెర్లిన్ కూడా మ్యాచ్ సెట్ అయినా అవ్వచ్చు రేపటి రాలో. సో, రేపటి రాలోనైతే రియా రిప్లీ కన్ఫర్మ్‌గా వస్తది. అండ్ అంతేకాకుండా డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ కార్లిటో మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే ఉంది. సో, ఈ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా కైరీ సేన్ అండ్ ఇయో స్కై వర్సెస్ షైనా బెజ్లర్ అండ్ జోయి స్టార్క్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మన ఆల్ఫా అకాడమీ వర్సెస్ క్రీడ్ బ్రదర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. సో, ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా మన ఓడీసీ జోన్స్ కూడా రేపటి రాలోనైతే వస్తున్నారు. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. ఓడీసీ జోన్స్ ఒక గేమ్ చేంజర్ అని. సో, చూద్దాం రేపటి రాలో మరి ఓడీసీ జోన్స్‌కి ఎటువంటి ప్లాన్స్, ఎటువంటి స్టోరీ లైన్స్ ఉంటాయో. అండ్ అంతేకాకుండా సామీ జేన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. సో, రేపటి రాలో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా రేపటి రాలో మన రేండీ ఆర్టన్ కూడా వస్తున్నారు. అండ్ సీఎం పంక్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సీఎం పంక్ ఈ మంత్‌లో జరిగే అన్ని రా షోలకి అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారన్నమాట. సో, ఇది రేపటి రాలో జరిగే మ్యాచెస్ ఇప్పటివరకే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నవి. సో, ఇంకా మ్యాచెస్ కూడా జరుగుతాయి. సో, రేపు మార్నింగ్ అయితే తెలుస్తది ఏ మ్యాచెస్ జరుగుతాయో. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ అయితే ఉండండి. సో, నేను రేపు మార్నింగ్ రా గురించి అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షార్లెట్ ఫ్లేర్ గురించి. సో, షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ అప్డేట్ గురించి చెప్పమంటున్నారు. చూడండి షార్లెట్ ఫ్లేర్ ఇంజ్యూరీలో ఉండే ఆ ఇంజ్యూరీ నుండి ఇప్పుడు బయటపడ్డది. సో, ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ అయితే బానే ఉంది. అండ్ రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో షార్లెట్ ఫ్లేర్ కనిపించింది అండ్ ట్రైనింగ్ చేస్తుంది. సో, అక్కడ ట్రైనింగ్ చేస్తున్నారంటే తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చు. సో, షార్లెట్ ఫ్లేర్ ఏ టైంలోనైనా డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చన్నమాట. బట్ ఎప్పుడొస్తదనేది క్లారిటీ లేదు. ఎవరికి కూడా క్లారిటీ లేదు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఏం హింట్ అయితే ఇవ్వట్లేదు. సో, ఖచ్చితంగా తొందరలోనే షార్లెట్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తది. అండ్ ఇంకొకటి రాండా రౌసీ అప్డేట్ చెప్పమని అంటున్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ రాండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చే ఛాన్స్ అయితే లేదు. అండ్ తనకి ఇంట్రెస్ట్ కూడా లేదు డబ్ల్యూడబ్ల్యూఈలో రావాలని. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ సైడ్ నుండి కొంచెం పాజిటివ్‌గానే ఉంది. రాండా రౌసీని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకొద్దామని. బట్ రాండా రౌసీ అయితే ఇంట్రెస్టెడ్‌గా లేదు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు రాండా రౌసీ ప్రెగ్నెంట్. సో, ఈ సిట్యుయేషన్స్‌లో రాండా రౌసీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే లేదు. సో, ఇన్ ఫ్యూచర్‌లో మేబీ రావచ్చు. తన మనసు మారితే
రౌండా రోజీ కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరు కూడా రౌండా రోజీ పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని రౌండా రోజీ కూడా డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో ఇది రౌండా రోజీ ఫ్యాన్స్ కోసం కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. సో జే ఉసో రోమన్ రైన్స్ సైడ్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో జే ఉసో ఏమన్నారంటే, సో రోమన్ రైన్స్ ఫైనల్లీ వచ్చేసినారు. సో నేను రోమన్ రైన్స్ రావడాన్ని చూస్తున్నాను, రోమన్ రైన్స్ని గమనిస్తూనే ఉన్నాను. అండ్ సోలో నీ పని అయిపోయింది, సో రోమన్ రైన్స్ వచ్చేసినాడు, సో రోమన్ రైన్స్ నీకు ఇచ్చి పడేస్తాడు అన్నట్టుగా మన జే ఉసో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మన జే ఉసో రోమన్ రైన్స్ టీంలో యాడ్ అవుతున్నారని ఒక టీజ్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు జే ఉసో నార్మల్గా రోమన్ రైన్స్ గురించి మాట్లాడతారు, కాకపోతే సోలోకి అగెనెస్ట్గా అండ్ రోమన్ రైన్స్ తరపు నుండి మాట్లాడడం ఎక్కడ జరగలేదు. బట్ ఇప్పుడు చూస్తే మన జే ఉసో రోమన్ రైన్స్ టీంలో ఉన్నట్టుగా సోలోకి అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది సో జే ఉసో రోమన్ రైన్స్తో కలుస్తారని. సో దీనికి కొంచెం టైం పట్టొచ్చు మేబీ. సో కలవడం అయితే కంపల్సరీ కలుస్తారు. సో అది ఎప్పుడు కలుస్తారు అనేది క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు మనకి సర్వైవర్ సిరీస్ కన్నా ముందు కలిసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ అయితే ఉంది కాబట్టి సో సర్వైవర్ సిరీస్ కన్నా ముందే మనకి రోమన్ రైన్స్తో జే ఉసో అండ్ జిమ్మీ ఉసో రీయూనియన్ అవుతారు. రోమన్ రైన్స్ టీమ్ని ఫామ్ చేస్తారు. అండ్ సర్వైవర్ సిరీస్లో మనకి న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఓల్డ్ బ్లడ్ లైన్ మధ్య వార్ గేమ్స్ మ్యాచ్ చూడడానికి అయితే దొరుకుతుంది. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదంటే వేరే సూపర్ స్టార్ పైన అప్డేట్ కావాలంటే మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.